హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 షో కంప్లీట్ అయిపోయింది. ఆ టైమింగ్స్లో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్లో సూపర్గా గ్రాండ్ లాంచ్ కూడా చేశారు. నేనైతే ఆ ఎపిసోడ్ రివ్యూ ఇవ్వలేకపోయాను. ఇంకా ఎలా చేశారంటే 8 మెంబర్స్ గర్ల్స్ అండ్ 8 బాయ్స్ వచ్చారు. జడ్జెస్గా అనసూయ అండ్ శేఖర్ మాస్టర్. ఇంకా యాంకర్ కోసం చెప్పనవసరం లేదు, మనందరికీ నచ్చే శ్రీముఖి. అయితే లాస్ట్ వీక్లో చాలా చాలా బాగా జరిగింది గ్రాండ్ లంచ్. అవి చిన్న చిన్న గేమ్స్ ఆడిపించి 4 పవర్స్ ఉంటే అందులో 3 పవర్స్ బాయ్స్ గెలుచుకున్నారు, 1 పవర్ గర్ల్స్ గెలుచుకున్నారు. ఇంకా జడ్జెస్ ఇద్దరికి ఒక గేమ్ ఆడిపించారు. దానికి సంబంధించిన పవర్ శేఖర్ మాస్టర్ గెలుచుకున్నారు. మొత్తానికి లాస్ట్ వీక్ ఎపిసోడ్. మరి ఈ వీక్ సెకండ్ వీక్ గేమ్ స్టార్ట్ అవుతుంది. 2 days ఒకే ఎపిసోడ్లో ఒకే వీడియోలో చూద్దాం. ఎందుకంటే నాకు చెప్పడానికి అస్సలు టైం సరిపోవట్లేదు పాపతో. సరే, ఈ సాటర్డే ఎపిసోడ్ ఏమైందో చూద్దాం. ఈ వీక్ కాలేజ్ స్పెషల్ జరుపుకుంటున్నారు. ఎలక్షన్స్ చేశారు గ్రూప్ లీడర్ లాగా. అంటే గ్రూప్ లీడర్ కావాలి కదా, కెప్టెన్ అలాగా ఎలక్షన్స్ పెట్టారు. ఎవరు అవుతారో చూద్దాం. ఫస్ట్ జడ్జెస్ 2 బాయ్స్కి 2 గర్ల్స్కి సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ బాయ్స్కి స్టార్ట్ అయ్యేటప్పుడు బాయ్స్ వెల్కమ్ ఇచ్చారు, రచ్చ చేశారు, మాస్టర్కి ఎత్తుకొని వచ్చారు. నెక్స్ట్ గర్ల్స్ ఎంట్రీ ఇచ్చారు. వామ్మో ఏమున్నారు ఒక్కొక్కరు, వెరీ హాట్. అనసూయ అయితే ఏముంది, ప్రెసిడెంట్ ఎవరు, అనసూయ గారు అని గర్ల్స్, కాదు శేఖర్ మాస్టర్ అని బాయ్స్ అని పోదలు చేశారు. స్లోగాన్స్ అన్నీ అయ్యాక గేమ్ ఎలా ఉంటాయో శ్రీముఖి చెప్పింది. ప్రతి థీమ్లో 4 levels ఉంటాయి. ఈరోజు కాలేజ్ థీమ్ కదా, కాలేజ్ థీమ్లో అంటే అన్ని టీంలో 4 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్కి 5,000, సెకండ్ లెవెల్కి 10,000, థర్డ్ లెవెల్కి 15,000, ఫోర్త్ లెవెల్కి 20,000. టోటల్గా 50,000 రూపీస్కి గేమ్స్ ఆడతారు 4 levelsలో. అన్ని లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళే ఆ వీక్ టీమ్ విన్నర్ అయినట్టు. గేమ్ ఎలా ఆడాలి, ఎవరు ఆడాలి అని ఒక పద్ధతిగా జరగాలంటే టీం లీడర్ ఉండాలి కదా. కెప్టెన్ ఎవరు అవుతారో చూద్దాం. దానికోసమే ఎలక్షన్ పెట్టారు, ఓటింగ్ చేశారు. బ్యాలెట్ బాక్స్ తీసుకొని ఆదం రాజు కాలేజ్ డీన్లా వచ్చాడనమాట, ఎంట్రీ ఇచ్చాడు. ఫుల్ కామెడీ చేశారు. ఇంకా శేఖర్ మాస్టర్ బాయ్స్లో నుంచి మానస్కి ఇంకా నిఖిల్కి సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళే కెప్టెన్ అవుతారు. నెక్స్ట్ గర్ల్స్లో తేజస్విని ఇంకా రోహిణికి అనసూయ గారు సెలెక్ట్ చేశారు. ఓటింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఓటింగ్ కంప్లీట్ అయ్యేసరికి కిరాక్ బాయ్స్ క్యాప్టెన్ ఈజ్ మానస్, కిలాడి గర్ల్స్ క్యాప్టెన్ ఈజ్ తేజస్విని అయ్యారు. వీళ్ళిద్దరు మానస్ అండ్ తేజస్విని క్యాప్టెన్స్ అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్టార్ట్. ఏంటంటే క్లాస్ రూమ్ గేమ్. ఎలా అల్లరి చేస్తామో అలా ఉంటుంది. క్లాస్ రూమ్లో ఒక లెవెల్ ఆడేవారు, మరో లెవెల్ ఆడకూడదు. గేమ్ ఏంటంటే క్లాస్ రూమ్లో ఉండేటట్టు బెంచెస్ ఉన్నాయి. గర్ల్స్కి 25, 50 పేపర్స్, బాయ్స్కి 25, 50 పేపర్స్ ఇచ్చారు. అవి ట్రస్ట్ చేసి అంటే ఒక బాల్లో చుట్టి డస్ట్బిన్లో వేయాలి. గేమ్ ఆడడానికి గర్ల్స్ వైపు హమీదా, లాస్య వచ్చారు. బాయ్స్ నుండి బబ్లు, పృథ్వీ వచ్చారు. 60 seconds టైం లిమిట్ లేదు. నెక్స్ట్ ఆడేటప్పుడు 60 seconds టైం ఇచ్చారు. ఎక్కువ ఎవరు వేస్తే డస్ట్బిన్లో వాళ్ళే గెలిచినట్టు. అయితే లాస్ట్ ఇయర్ ఒక్కటి కూడా వేయలేకపోయింది. ఫుల్ కామెడీ చేశారు. లాస్ట్లో ఒకటి వేసింది. మళ్ళీ అంటే గేమ్ అంతా అయిపోయిన తర్వాత కింద పడిన ఉంటాయి కదా, వాటిని వేరేసుకొని పక్క వాళ్ళు కూడా దాచేయచ్చు అనమాట. అలా చేయడానికి 60 seconds టైం ఇచ్చి కింద పడినవన్నీ ఏరేసుకున్నారు. మళ్ళీ 30 seconds 60 seconds టైం ఇచ్చి పక్క వారిని కూడా దాచేయమని చెప్పారు కదా. సెకండ్ టైం ఆడేసరికి ఎవరెవరు ఆడారు, మానస్, పృథ్వీ అండ్ రోహిణి ఆడారు. నెక్స్ట్ ఆడేసరికి 8 గర్ల్స్ వేశారు. బాయ్స్ మా పృథ్వీ, హమీదా గేమ్ ఆడారు కదా సెకండ్ టైంలో.
బాయ్స్వి కౌంట్ చేస్తే 16 వచ్చాయి, గర్ల్స్వి కౌంటింగ్లో 8 వచ్చాయి. కిరాక్ బాయ్స్ గెలిచేశారనమాట. 5000 రూపీస్ గెలిచేశారు. సరదాగా లవ్ లెటర్ దాచి వెతకమని చెప్పారు. ఆ లెటర్లో దిలీప్ రాశాడని, అది కూడా దేవ్జాన్కి చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఓకే, గర్ల్స్ వైపు నుండి శ్రీ సత్య బబ్లుకి రాసిందని కామెడీ చేశారు. నెక్స్ట్ ప్రొఫెసర్ వచ్చారనమాట. ఆయన్ని చూడగానే రోహిణి లేచి వచ్చింది. అంటే రోహిణి ప్రొఫెసర్ ఆయన. అప్పుడు రోహిణి సార్కి బెస్ట్ స్టూడెంట్ అంట, క్లాస్ ఫస్ట్ అంట రోహిణి. నెక్స్ట్ వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ చేశారు. నెక్స్ట్ కోమలి నవదీప్ వచ్చారు. వాళ్ళ మూవీ ప్రమోట్ చేసుకోవడానికి టీజర్ చూపించారు. టచ్ మీ నాట్. బబ్లు ఫ్రెండ్ వచ్చాడు. నెక్స్ట్ చాలా ఎమోషనల్ అయిపోయాడు బబ్లు. తన పర్సనల్ ఇష్యూస్ అన్నీ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళ ఫ్రెండే తను చూసుకున్నారంట. ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటి? 10,000 రూపీస్కి ఛాలెంజ్. గేమ్ ఏంటంటే తినటం. స్క్రీన్ మీద మెనూ లిస్ట్ వస్తుంది. ఆ మెనూ లిస్ట్ని ఆర్డర్ ప్రకారంగా ఆ ఐటమ్స్ అన్నీ పెట్టాలి. అవి రైట్ ఆర్ రాంగ్ అని జడ్జెస్ చెప్తే తినటం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ గర్ల్స్ ఫాస్ట్గా తినేసి బెల్ కొట్టేశారు, కానీ వాళ్ళకి తినడం ఎక్కువైపోయి ఇంకా వామిటింగ్ చేసుకున్నారు. సెకండ్ రౌండ్ ఆడారు, గర్ల్స్ టీమే గెలిచారు అని డిక్లేర్ చేశాక రచ్చ చేశారు. లాస్ట్కి ఒప్పేసుకున్నారు. కిలాడి గర్ల్స్ గెలిచేశారు 10,000 రూపీస్. ఇంకా సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. దాంతో ఇంకా సండే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు థర్డ్ లెవెల్ స్టార్ట్ అయింది. థర్డ్ లెవెల్ 15,000 రూపీస్కి ఛాలెంజ్. గేమ్ అంటే ఏంటంటే లైబ్రరీలా సెట్ చేశారు. సబ్జెక్ట్ వైజ్ బుక్స్ పెట్టారు. క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోతే ఆ బుక్స్లో ఉంటుంది. ఆ బుక్స్లో వెతికి రాయాలన్నమాట బ్లాక్ బోర్డు పైన. బాయ్స్ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా ఫాస్ట్గా రాసేస్తారు వెతుక్కొని. నెక్స్ట్ గర్ల్స్కి వేగంగా దొరికాయి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా ఫస్ట్ ఫినిష్ చేసేసారు. థర్డ్ లెవెల్లో 15,000 ఛాలెంజ్ కిలాడి గర్ల్స్ గెలిచేస్తారు. నెక్స్ట్ ఫ్లేమ్స్ ఆడారు. అంటే క్లాస్ రూమ్లో ఆడతారు కదా ఫ్లేమ్స్ అని, ఫుల్ ఫన్ కామెడీ చేశారు. నెక్స్ట్ దిలీప్ డ్యాన్స్ చిన్నప్పుడు పిక్స్ వేసి తన గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ ఐశ్వర్యకి సర్ప్రైజ్ అని తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. ఇంకా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోట్ చేయడానికి ప్రదీప్ అండ్ దీపిక పెళ్ళి వచ్చారు. టీజర్ వేశారు. ఇంకా ప్రదీప్ ఉంటేనే కామెడీ అంటేనే ప్రదీప్ ఫుల్ ఫన్ చేశాడు వచ్చిన కొద్ది టైంలోనే. ఇప్పుడు లెవెల్ 4 స్టార్ట్ అయింది. లెవెల్ 4 అంటే 20,000 రూపీస్ ఛాలెంజ్. సెటప్ ఏంటంటే కాలేజ్ గ్రౌండ్. అంటే గేమ్స్ ఫిజికల్ గేమ్ బాస్కెట్బాల్లా ఉంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. గేమ్ ఆడటానికి బాయ్స్లో శివ్ అండ్ సాకేత్, గర్ల్స్లో తేజు అండ్ సత్య వచ్చారు. కానీ బాయ్స్ స్వాప్ పవర్ యూస్ చేసి తేజుని స్వాప్ చేసి లాస్ట్ ఇయర్ని తీసుకున్నాను. ఫస్ట్ 2 బాల్స్ కూడా గర్ల్స్ వేసేసారు. ఇలా గెలిచేస్తారులే అనుకునేలోపు థర్డ్ బాల్ వచ్చేసరికి బాయ్స్ వేసేసారు. కానీ కూర్చొని గోల్ వేయడం కష్టమైంది గర్ల్స్కి. అంటే గేమ్ ఆడేటప్పుడు 5 రౌండ్స్ వచ్చాయి. ఫస్ట్ బాల్ స్టాండింగ్ పొజిషన్, సెకండ్ బాల్ సింగిల్ లెగ్ పొజిషన్, థర్డ్ బాల్ సిట్టింగ్ పొజిషన్. అందుకు గర్ల్స్కి కొంచెం కష్టమైంది. హైట్ ప్రాబ్లం వల్ల శ్రీ సత్య చాలా ప్రయత్నించింది కానీ వేలైపోయిందని అనిపించింది. మొత్తానికి 20,000 రూపీస్ ఛాలెంజ్ బాయ్స్ గెలిచేశారనమాట. కానీ టై అయ్యింది. ఎలా? 25,000 మిస్టరీ బాక్స్ గేమ్ ఓపెన్ చేస్తారా లేదా అని అడిగితే శేఖర్ మాస్టర్ ఏమన్నారంటే ఆల్రెడీ ఈక్వల్గా ఉన్నాం, మిస్టరీ బాక్స్ ఓపెన్ చేస్తే తగ్గొచ్చు పెరగచ్చు, పెరిగితే పర్వాలేదు, తగ్గితే ప్రాబ్లం కాదా, మేము అలాగా సమానంగా ఉన్నాం అని చెప్పి మిస్టరీ బాక్స్ ఓపెన్ చేయలేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఎవరు అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్ వచ్చింది. నెక్స్ట్ ఫుల్ అతను వైజాగ్ అమ్మాయి కదా, స్లాంగ్ అది అని చెప్పి బాగా ఆట పట్టించారు. నెక్స్ట్ సాకేత్ వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చారు. సాకేత్ కోసం చెప్తూ
ఇంకా చాలా అసలు ఫన్నీ చేస్తారు. తను వేసే వేషాలు అన్నీ చెప్పి భలే నవ్వించారు. సాకేత్లో అసలు అవ్వద్దు ఎవరు అన్న నుండి సాకేత్లో అవ్వు అనే స్థాయికి వెళ్ళాడు సాకేత్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. ఒకసారి తన స్టూడెంట్స్ కోసం ఆ మాటలు వస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా. బెస్ట్ పర్ఫార్మెన్స్గా అవార్డు నెక్స్ట్ ఎవరికి వచ్చిందంటే హిమానియల్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చేసింది. జైల్లో ఎవరికి వేద్దామని ఆలోచిస్తే ఈరోజు ఎవరు ఓడిపోలేదు గెలవలేదు కాబట్టి ఇద్దరు గెలిచారు కాబట్టి జైల్లో వేసేద్దామని రాజుకి వేసేసారు. నెక్స్ట్ జడ్జెస్ ఇద్దరికి ప్రెసిడెంట్గా పూలదండలు వేశారు. అంతేనండి, సాటర్డే సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఇంతటితో. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.